7 పులులు లేకపోతే అక్కడ ఉండే జింకలు ఇంపార్టెంట్ అయినాయి, కానీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్ కాదు. అది క్లియర్గా అర్థమవుతా ఉన్నది. మీరు టైగర్ రిజర్వ్ అని జీవో 49 తీసుకొచ్చిండ్రు, జీవో 17 అని చెప్పేసి కోడిగుడ్ల కుంభకోణానికి తెరలేపింది. కానీ పేద ప్రజల గురించి ఆలోచించలేదు. వీళ్ళెవ్వరు కూడా భూస్వాములు కాదు, వీళ్ళెవరు కూడా భూ కబ్జాదారులు కాదు. వీళ్ళు నిజంగా భూస్వాములు అంటే వీళ్ళ ముఖాలు చూడండి, ఒక్కసారి వీళ్ళ ముఖాలు చూడండి, వీళ్ళ మెడలో దండలు చూడండి, వీళ్ళు వేసుకున్న బట్టలు చూడండి, వీళ్ళు వేసుకున్న చెప్పులు చూడండి, వాళ్ళ ఇళ్లలోకి వచ్చి చూడండి, వాళ్ళు తిరిగే మోటార్ సైకిల్లో కారులో చూడండి. ఒక్కని కూడా కారు కూడా ఉండదు, కనీసం ట్రాక్టర్లు కూడా రెంట్కి తెచ్చుకుంటారు. మోటార్ సైకిల్లో అతి కష్టం మీద కొనుక్కుంటారు. ఒకటే పంట పండుతుంది, పత్తి పండుతుంది. పత్తితో వచ్చిన డబ్బుతోనే బియ్యము, పప్పు, నూనె, కారం, ఉప్పు అని కొనుక్కొని బతుకుతారు. ఇవాళ మీరు పత్తి వేసుకొని ఇవ్వలేదా? 600 ఎంతమంది ఉంటారు మన ఊర్లో? 400 కుటుంబాలను పత్తి కూడా వేసుకొని ఇవ్వలేదు మీరు. ఇంకా వాళ్ళు ఎట్లా బతుకుతారండి?